మీరు కూడా నాలాగే గ్రీజ్ కలర్ జస్ట్ షోకి మాత్రమే అనుకుంటున్నారా? అంటే అది అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే భయ్య ప్రతి గ్రీజ్ కలర్ వెనక ఒక పెద్ద మీనింగ్ ఉంది, చెప్తూ వినండి. ఫస్ట్ ఇది బ్లూ గ్రీజ్. దీన్ని మాక్సిమం వాటర్ లో వర్క్ చేసే మిషన్స్ లో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ కలర్ గ్రీజ్ వల్ల ఆ మిషన్స్ కి అసలు రస్ట్ అనేది పట్టదు అండ్ అంతేకాకుండా తొందరగా చెడిపోవు. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ గ్రీజ్. దీన్ని హెవీ డ్యూటీ మిషన్స్ లో అండ్ ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ చేసే మిషన్స్ లో యూజ్ చేస్తారు. దీని వల్ల ఆ మిషన్స్ చెడిపోవడం గానీ తొందరగా డ్యామేజ్ అవ్వడం గానీ జరగదు. నెక్స్ట్ ఇది వైట్ కలర్ గ్రీజ్. ఇది 100% సేఫ్ అండ్ నాన్ టాక్సిక్. దీన్ని ఎక్కువగా కిచెన్ లో లేదంటే ఫుడ్ మిషన్స్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ గ్రీజ్. దీన్ని ఫార్మింగ్ మిషన్స్ లో యూజ్ చేస్తారు. దీని వల్ల ఆ మిషన్స్ మట్టిలో తిరిగినా లేదంటే బురదలో తిరిగినా ఆ మిషన్స్ త్వరగా చెడిపోవు. నెక్స్ట్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ గ్రీజ్. ఇది ఆల్ రౌండర్ గ్రీజ్. దీన్ని చిన్న చిన్న మిషన్స్ నుంచి పెద్ద పెద్ద మిషన్స్ వరకు అన్ని మిషన్స్ కి యూజ్ చేస్తారు. మొత్తానికి ఇది మ్యాటర్. ప్రతి గ్రీజ్ ని ఏదో సరదాగా రంగురంగులుగా డిజైన్ చేయలేదు. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాలెడ్జ్ ఈస్ డివైన్. అప్పుడప్పుడు తెలుసుకోండి ఇలాంటివి.